హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేమైతే పన్నీర్ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ పన్నీర్ తీసుకోవాలి. పన్నీర్ తీసుకున్న తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ వేసుకొని పసుపు, కారం, మసాలా అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా పైనుంచి ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అవన్నీ కలపాలి. కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. ఒక పేనంలో ఆయిల్ వేడైన తర్వాత అందులో పన్నీర్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా, కొత్తిమీర, మసాలా దినుస్, ఆనియన్స్, మిర్చి, అందులో ధనియాలు అవన్నీ వేసుకున్న తర్వాత అందులో మిర్చి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, పైనుంచి ఉప్పు వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. మధ్య మధ్యలో అలా కలుపుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని అది వేడిగా ఉంటుంది కదా, కాసేపు పక్కన పెట్టి అది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టిన పేస్ట్ అందులో వేయాలి. అది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కారం, పసుపు, మసాలా, ఉప్పు వేసుకోవాలి. అది పైకి ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత పైకి ఆయిల్ వస్తుంది. ఆయిల్ వస్తున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం మళ్ళీ మసాలా వేసుకోవాలి. చూడండి, అన్నంతో తింటే ఇది చాలా బాగుంటుంది. షేర్, లైక్, సబ్స్క్రైబ్ మీరు కూడా ఇలా ట్రై